నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలంగాణ రాష్ట్రం ఓటు చోరీ, ఒక దళిత కుటుంబాన్ని బహిష్కరణ చేస్తున్నటువంటి అంశం. అది ఓ మంత్రి ఇలాకాలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నియోజకవర్గంలో ఓ కుగ్రామానికి చెందినటువంటి ఏకంగా ఆ కుటుంబాన్నే ఓటు తీసేసి గ్రామం నుంచి బహిష్కరణ చేసిన దుశ్చర్య, దుర్ఘటన అక్కడ చోటు చేసుకుంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరులు ఈ దురాఘాతానికి పాల్పడుతున్నటువంటి అంశం. గతంలో ఒక ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తుంటే ఇదే నాయకులు ఒక హరిజన కుటుంబానికి చెందినటువంటి మీరు ఇక్కడ ఆక్రమిస్తారంటూ దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి అంశం. ఎంఆర్ఓకు, ఎండిఓలకు ఫిర్యాదు చేసి ఆ గుడిసె కూడా ఊడబిక్కినటువంటి వారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటును కూడా తొలగించి ఆ గ్రామం నుండి తరలిస్తున్నటువంటి అంశము. ఇప్పుడు ఆ గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీలత జంగయ్యలు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. నా పేరు శ్రీలత జంగయ్య, చెనుగూడెం మాజీ సర్పంచ్, నల్గొండ మండల్. మా గ్రామంలో కంబపాటి ఈదయ్య అనే వ్యక్తి గత 7 సంవత్సరాలుగా మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు. వారి మరియు వారి కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు మరియు ఆధార్ కార్డులు మా గ్రామం నుంచే ఉన్నాయి. గతంలో తనకి దళిత బంధు ప్రొసీడింగ్స్ కూడా మా గ్రామం నుండే వచ్చినాయి. కానీ కొద్దిమంది కుట్ర రాజకీయాలతోటి వాళ్ళని మా గ్రామం నుంచి ఓటు హక్కు ఉండకూడదు అని చెప్పేసి వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ పెట్టించారు. వారి యొక్క ఓటును తొలగిస్తూ ఓటర్ లిస్టును జారీ చేసినటువంటి అంశం ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఇది మరే నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ తతంగాన్ని ఆయన వర్గీయులే చేస్తుండడం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ మా ఓట్లను చోరీ చేశారు, ఓట్లను చోరీ చేసి గెలుపొందారు అంటూ గొంతు చించుకుంటుంటే మరి నల్గొండ నడిబొడ్డున నల్గొండకు ఆనుకొని ఉన్నటువంటి కుగ్రామంలో ఒక దళిత బిడ్డని, ఒక దళిత కుటుంబాన్ని ఓటు నుంచి తొలగించి ఊరి నుండి బహిష్కరణ చేయడం కాదా ఇది? ఆ గ్రామం చిన్న గ్రామం, అక్కడ యాదవ కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఒకే ఒక కుటుంబం, ఈ దళిత కుటుంబం, ఎస్సీ మాదిగకు చెందినటువంటి కుటుంబం అక్కడ జీవిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన ఆ గ్రామ పంచాయతీలో పార్ట్ టైం వర్కర్గా పనిచేస్తున్నటువంటి అతన్ని మీది ఊరు కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటూ పేర్లను తొలగిస్తూ అడ్డదారుల్లో ఆ దళితుని యొక్క హక్కును తొలగిస్తూ బహిష్కరిస్తున్నటువంటి దుర్ఘటన నల్గొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంటుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ దళిత సంఘాలన్నీ కూడా ఇది చిన్న విషయమే కావచ్చు, ఓటును తొలగించడం. అతనికి ఉన్నటువంటి హక్కును తొలగించే అధికారం ఎవరికి ఇచ్చారు? ఆ ఊరు నుంచి మరో ఊరుకు ట్రాన్స్ఫర్ చేసే ఆ హక్కును ఈ అధికారులకు ఎవరు కల్పించారు? ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించుకునేది అతన్ని కదా, ఎక్కడ జీవించాలి, ఎక్కడ బతకాలని. మరో ఊరిలో ఓటు హక్కును చూపించడం ఏంటి? అనేక గ్రామాలు చూసాం. ప్రతి గ్రామంలో ఆ గ్రామం నుండి వెళ్ళిపోయినటువంటి వారి ఓట్లన్నీ ఉంటాయి. వారు హైదరాబాద్లో ఉంటారు, నల్గొండలో ఉంటారు, అయినా అన్ని చోట్ల వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది, గ్రామంలో ఉంటుంది. కానీ ఆ ఒక్క గ్రామంలోనే ఉండి ఆధార్ కార్డు అక్కడే ఉండి ఉన్నటువంటి కుటుంబాన్ని కేవలం ఇది ఒక కుట్ర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఎందుకంటే ఈ రిజర్వేషన్లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీ రిజర్వేషన్ ఎప్పుడైనా కావచ్చు. ఈ మురికి కాలువలు తీసేటువంటి ఈ ఎస్సీ కులానికి చెందినటువంటి దళితుడు ఎస్సీ రిజర్వ్ అయితే అనివార్యంగా సర్పంచ్ అయ్యే అవకాశం ఆ కుటుంబానికే దక్కుతుంది. కాబట్టి ఆ కుట్రపూరితమైనటువంటి రాజకీయ వైఖరితో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఆయనని గ్రామం నుండి అధికారులతో కుమ్మక్కై గ్రామం నుండి తరలించినటువంటి. కానీ అధికారులు కూడా ఇతరుల యొక్క ఒత్తిడిలకు తలొగ్గి తప్పుడు పనులు చేయకూడదని నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను.
అలాగే ఎవరికైనా ఓటు హక్కు భారత రాజ్యాంగంలో 326 ప్రకారం ఎక్కడి నుంచైనా ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంది. ఆ కంబపాటి ఈదయ్య కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో చెనుగూడెం గ్రామంలో కాకుండా మరెక్కడా ఓటు లేదు. గతం ఎన్నికలలో కూడా వారు ఇక్కడి నుంచే చెనుగూడెం గ్రామం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఆ గ్రామం నుంచి పూర్తిగా వెళ్ళగొట్టినటువంటి తరుణం. గతంలో గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తీర్పు మేరకే ఆయనకు అక్కడ వర్కర్గా పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఆయన ఇంటింటికి తిరుగుతూ దాదాపు అక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు మొత్తం కూడా తమ చేతి వేళ్లతో మురికినంతా తొలగించి గ్రామ అభివృద్ధికి తోడ్పడితే ఇదే మండల అధికారులు, జిల్లా అధికారులు ఆయనకు గౌరవపదంగా బెస్ట్ వర్కర్ అవార్డును కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు కేవలం ఎప్పటికైనా ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు వచ్చినట్లయితే ఆ కుటుంబమే సర్పంచ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కుట్రపూరిత వైఖరిని పెట్టుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారనే విమర్శలు పూర్తిగా వ్యక్తమవుతున్నాయి. మంత్రికి తెలియకపోవచ్చు, కానీ ఆయన వర్గీయులు సెకండ్ థర్డ్ నాయకత్వం వహిస్తున్నటువంటి మండల నియోజకవర్గ స్థాయి నాయకుల కుట్రలోనే ఇది జరిగింది అనేది సత్యంగా కనిపిస్తుంది అనేది దళిత సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. అది నల్గొండ మండలంలోని చెన్నుగూడెంలో జరిగినటువంటి పరిస్థితి. ఆ గ్రామానికి చూస్తే కేవలం 575 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అందులో 4 ఎస్సీ ఓట్లు ఉన్నారు. అది ఒకటే కుటుంబం. ఆ కుటుంబంలోని 4 ఒకేసారి తొలగించాలని కాంగ్రెస్కు చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరులు ఎవరైతే మళ్ళీ సర్పంచ్ కావాలనుకుంటున్నారో వారంతా పిటిషన్ పెట్టి వారిని తొలగించాలని చెప్పడంతో వెంటనే వారిని తొలగింపు లిస్టులో పెట్టి వారికి ఆ సంబంధం లేకుండానే మరో పక్క గ్రామానికి ఆ గ్రామం వాళ్ళది అంటూ పంపించినటువంటి వైఖరి, దీనిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం, చిన్న ఇద్దయ్య, లక్ష్మమ్మ, సామెల్, శ్రీకాంత్ ఈ 4 కూడా అక్కడ ఓటక్కు ఉంది. వారికి ఆధార్ కార్డులు ఆ గ్రామంలో ఉన్నాయి. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ కూడా ఈ ప్రభుత్వాలే ఇచ్చాయి, ఈ అధికారులే ఇచ్చారు. బెస్ట్ వర్కర్ కూడా ఈ అధికారులే ఇచ్చారు. కానీ ఆయనని మాత్రం ఇప్పుడు ఓటు విషయానికి రాగానే ఇక్కడ కుట్రపూరితమైనటువంటి ఒక మానవ హక్కును ఉల్లంఘించడం, దళితుల యొక్క హక్కును కేవలం రాజకీయ పరంగా చూసి ఎప్పటికైనా రిజర్వేషన్ అవుతుందేమో, ఎస్సీల యొక్క సర్పంచ్గా ఉంటే మేము వాళ్ళ కింద ఉండాలా అనే భావన ఉండొచ్చు. ఓటర్ లిస్టులో అధికారులు ఇందుకు సపోర్ట్ చేయడం, ఆర్డీఓకు పిటిషన్ పెట్టినా ఎంపీడీఓ కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన లేకుండా ఇక ఆయనకు భూమి లేదు. భూమి లేని వారికి భూమిని ఇస్తూ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉండి ఎవరికైనా ఇల్లు లేకుంటే వారికి కట్టిస్తామని, మరి ఇదే కూడా అదే కదా. మురికి కాలువ, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మురికి కాలువలో పనిచేస్తూ తమ జీవనాన్ని గడుపుతున్నటువంటి ఆయనకు ఇల్లు గ్రామ పంచాయతీ పక్కన ఒక చిన్న ఖాళీ జాగా ఉంటే గుడిసె వేసుకుంటే ఎల్లగొట్టి పీకేసి దాన్ని అక్కడ ఉండకుండా చేసినటువంటి వారు ఇప్పుడు ఓటు హక్కును కూడా చెదరగొట్టినటువంటి అంశం ఇప్పుడు చూడవచ్చు. మరి ఎవరికి ఇస్తున్నట్టు? కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలకే ఇండ్లు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది కదా. మరి ఇదేకు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి కదా. ఇందిరమ్మ ఇంటికి కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు, ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇల్లు లేదు అంటూ ఆయన ఓటును తొలగించి మరి వేరే గ్రామానికి తరలించినటువంటి దుశ్చర్య, ఇది పూర్తిగా కుట్రపూరితమైనటువంటి అంశంగా చూడాలి. ఒక విధంగా అతని మీద అభియోగాలు వస్తే ఓటును తొలగించే ముందు అతనికి నోటీస్ ఇవ్వాలి, కానీ అటువంటి పరిస్థితి లేదు. అటువంటి సమాచారం కూడా ఆయనకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది రాజకీయంగా పరంగా జరుగుతున్నటువంటి ఒక దళితుని గ్రామం నుండి బహిష్కరణ చేసినటువంటి అంశంగానే దీన్ని చూడాల్సి వస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఇప్పటికే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆయనకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దళిత సంఘాలు అనేక మంది కూడా, మరి ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రపంచమంతా మాటలు చెప్పడం కాదు, తన గ్రామంలో, తన నియోజకవర్గంలో, తన నియోజకవర్గ పక్కనే అదే మండలంలో, నల్గొండ మండలంలో ఉన్నటువంటి చెన్నుగూడెంలో జరుగుతున్నటువంటి దురాఘాతాన్ని వెంటనే ఖండించాలి, వారికి ఓటక్కియండి. ఒకవేళ నిజంగా సర్పంచ్ అయితే సర్పంచ్ చేయకండి. సర్పంచ్ గురించి ఆయన ఏం రావట్లే, పొట్ట చేత పట్టుకొని ఆ గ్రామానికి వచ్చాడు ఆయన. ఆ గ్రామానికి సంబంధించినటువంటి మురికి కాలువలు తీస్తున్నటువంటి ఆయనని పొట్ట చేతి పట్టుకొని ఆ ఊరికి వస్తే దురాగతంగా, దుర్మార్గంగా నీ అనుచరులు వారిని వెళ్ళగొట్టి బహిష్కరణ, ఇది ఒక రకమైనటువంటి బహిష్కరణే, గ్రామం నుండి బహిష్కరణ చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో వద్దు, నీ ఓటు అక్కడికి వెళ్ళిపో అంటే ఇది బహిష్కరణ కాక ఏముంది? ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకు మీ అనుచరులు ఒడిగట్టినటువంటి అంశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలి మంత్రి గారు. లేదంటే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలు ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ దురాఘాతానికి సంబంధించినటువంటి అంశం ఇది ఓటును తొలగించడమే కాదు, ఆ గ్రామం నుంచి అతని జీవనాన్ని, అతని జీవితాన్ని మొత్తము బయట, ఆయన వృద్ధుడు, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి డబ్బులతోటే ఆయన ఆ కుటుంబం గడుస్తుంది. అది కూడా విచ్ఛిన్నం చేయడానికే కుట్ర. ఇది ఇప్పుడు ఓటు నుండి తొలగించి తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని కూడా తొలగించడమే ఇది కుట్ర. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఏ గ్రామంలో అయినా ఎవరైనా బతకొచ్చు. మంత్రి గారు మీరు హైదరాబాద్ పోయి ఉంటున్నారు, ఎప్పుడు నల్గొండలో ఉండట్లే. అనేక మంది గ్రామాలు వదిలిపెట్టి పిల్లల చదువుల కోసం హైదరాబాదులు పట్టణాలకు వెళ్తారు. అది జీవనం కోసం పోతుంటాం, ఎవరిష్టం అది. మరి వారు ఆ ఊరికి వచ్చి బతకడం తప్ప వారు ఓటును ఎందుకు తొలగిస్తారు, ఏ హక్కుతోటి? అందుకే వెంటనే ఇదే కుటుంబానికి సంబంధించినటువంటి, దళిత కుటుంబానికి సంబంధించినటువంటి 4 ఓట్లను వెంటనే చేర్పే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. అధికారులు మీనమేషాలు వేస్తూ ఉన్నారు అక్కడ. పూర్తిగా అధికార పార్టీ నాయకులు చెప్పినల్లా వింటూ ఇటువంటి దురాఘాతాలకు పాల్పడతా ఉన్నారు. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది. పేదల పట్ల, దళితుల పట్ల, నిజంగా భూమి లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పుకుంటున్నటువంటి మీకు ఆయనకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆయనకు ఒక ఇంటి నిర్మాణం చేపట్టి న్యాయం చేస్తే ఇంకా సంతోషిస్తుంది. మీకు హర్షధ్వనాలు కూడా వ్యక్తమవుతాయి దళితుల అందరి నుండి కూడా. మరి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని దళిత కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎమ్మటే పరిష్కరించాలని బెల్టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఇదేకి సంబంధించినటువంటి ఓటు తొలగింపు విషయంలో ఎంపీటీఓని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి గైడ్లైన్స్ ఎన్ని? సార్ నా పేరు వెంకటేశ్వరు, బెల్టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. కాన్ఫరెన్స్ అవుతుందండి, చెప్పండి తొందరగా. ఓకే సార్, ఈ చెన్నుగూడెం అనే గ్రామంలో ఒక దళిత కుటుంబానికి సంబంధించిన ఓట్లు లైవ్ లో ఉన్నారు సార్. ఇది కాన్ఫరెన్స్లో ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్తే చెప్తారన్నట్టు. విషయం అయితే తెలుసు. ఇంత అధికారుల తీరు కూడా ప్రసారకంగా ఉంది. కేవలం అధికారులు, రాజకీయ నాయకులు ఎట్లా చెప్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ఎలా చెప్తే అలా విధంగా పోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఈ వైఖరి మారాలి. అధికారులు వాస్తవాన్ని గ్రహించి వాస్తవ పరిస్థితులు, వాస్తవంగా పేదవారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరము, బాధ్యత అధికారులపై ఉంది. వారు కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థానానికి వచ్చినటువంటి వారు. మరి రాజకీయ నాయకులు అయితే ఆ పరిస్థితి కాదు. మరి విజ్ఞత కలిగినటువంటి అధికారులంతా కూడా ఆలోచన చేసి నిజమైనటువంటి పేదలకి జరుగుతున్నటువంటి అన్యాయాల్లో వారు సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ విషయంలో మాత్రం కుట్ర రాజకీయాలతో వారి ఓట్లను వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయించడం అనేది అన్యాయం. దీనిపై ట్రాన్స్ఫర్ చేయించిన అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే వాళ్ళు ఎస్సీ అని చెప్పేసి, దళితులు అని చెప్పేసి రేపు రిజర్వేషన్ చేంజ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకి ఇక్కడి నుంచి వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కడ కాకుండా పోతుందో అనేటువంటి అనుమానంతో దళితులు మా గ్రామంలో ఉండొద్దనేసి వాళ్ళ ఓటుని ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఇట్లాంటి కుట్ర రాజకీయాలు చేసే బదులు గ్రామ అభివృద్ధికి పాటుపడాల్సిందిగా మేము కోరుతున్నాము. మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి వెంటనే ఇటువంటి దురాఘాతాలను అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం అయితే ఆయన పైన ఉంది. ఇందిరమ్మ ఇంటిని కూడా ఇచ్చి ఆయనకు ఇంటి నిర్మాణం కూడా చేయాల్సినటువంటి బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనే ఉంది అనేది బెల్టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. చూస్తూనే ఉండండి బెల్టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.